జై శ్రీరామ్. కౌసల్య దశరథునకు జన్మించినటువంటి శ్రీ రామచంద్రమూర్తి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జనక మహారాజు గారి యొక్క పుత్రిక అయినటువంటి సీతాదేవిని వివాహం చేసుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి అంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు మానవుడిగా ఇక్ష్వాకు వంశంలో క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు. అలా రాముడు ఎందుకు జన్మించవలసి వచ్చింది అనేటువంటి విషయం వచ్చినప్పుడు ధర్మస్థాపన చేయడానికి ఆ కాలంలో ఉండేటువంటి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని మాత్రం ప్రపంచానికి తెలియజేయడానికి అవతరించినాడు. అలాగే తండ్రి మాటను విని అడవులకు వెళ్ళి తనతో పాటు తాను స్వయంవరంలో పొందినటువంటి సీతాదేవిని కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. అలా మార్గమధ్యంలో అరణ్యంలో ఋషులు మునులు తపస్సు చేస్తున్నటువంటి స్థలాలను రాక్షసులు ఇబ్బంది కలిగిస్తుంటే కూడా ఆ రాక్షస మూకలను చెల్లాచెదురు చేస్తూ అక్కడ మునులను ఋషులను కాపాడుతూ అలా సాగుతున్న తరుణంలో తర్వాత అనేక మిత్రులను కూడా చేసుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు అడవిలో. అప్పుడు ఒక సందర్భంలో సీతాదేవిని రావణాసురుడు అపహరణ చేసుకొని లంకకు తీసుకెళ్లిన తర్వాత అలాగే మార్గమధ్యంలో సుగ్రీవుని మైత్రి హనుమంతుని మైత్రి కలుపుకొని రావణ జాడ తెలుసుకొని రావణుని సంహరించి తిరిగి సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చి మరలా పట్టాభిషేక యుక్తుడై అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేసి అవతారం చాలించి విష్ణువులో ఐక్యమైనటువంటి వాడు రామచంద్ర ప్రభువు. అలాంటి రామచంద్ర ప్రభువుకు ప్రణామాలతో అంటే ఏమి మనకు తెలిసింది అంటే రాముడు అంటేనే ధర్మం, ధర్మము అంటేనే రాముడు. అదంతా అరణ్యవాసం అయిపోయి సీతకు తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆయన తల్లి కౌసల్యాదేవి అడుగుతుందట ఒకసారి, రామా నువ్వు నిజంగానే రావణుని సంహరించావా అని అడిగిందంట. అంటే ఇప్పుడు రాముడు చెప్పిండట ఆ కౌసల్యాదేవితోటి, అమ్మా రావణుడు అసాధారణ మనిషి, మహాపండితుడు, పరాక్రమశాలి, గొప్ప శివభక్తుడు. అతడు శివతాండవ స్తోత్రం రచించినటువంటి గొప్ప భక్తుడు కూడా. అతన్ని జయించింది నా బలం కాదు, నేను కాదు, అతని అహంకారమే అతన్ని ఓడించింది అని ఆమెతో చెప్తాడు. అంటే ఎంత జ్ఞానం, శక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ కూడా కేవలం అహంకారం, ఎవరిని చెప్పినను వినకుండా పతివ్రత అయినటువంటి సీతను అపహరణ చేయడం రావణుడికి గొప్ప మైనస్ పాయింట్ అయింది. అలా చేయడం వల్ల ఆ రావణుని యొక్క బాధలు భరించలేక అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క మొరలు కూడా విని వాలిని కూడా సంహరించి అలా వారు యుద్ధాన్ని కొనసాగించి విజయులై వచ్చినారు. ఈ రామతత్వము, రాముడు అంటే కేవలం ధర్మం మాత్రమే. ధర్మం అంటేనే రాముడు, రాముడు అంటేనే ధర్మం. ఆయన ఈ భూలోకంలో ఉద్భవించింది కూడా కేవలం ధర్మస్థాపన కొరకు మాత్రమే ఉద్భవించినాడు. ఏంది ధర్మం అంటే
అంటే రాముడి యొక్క దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటిది, అక్కడ మునులు ఋషులు తపస్సులు చేసుకుంటుంటే కుటీరాలు ఏర్పరచుకుంటే వీటిని ధ్వంసం చేసినారు రాక్షసులు. వారిని సంహారం చేసి వీరిని కాపాడినారు. అంటే ఎవరైతే కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళను ఆదుకోవడం వల్ల అక్కడ ధర్మం అనేది ఏర్పడ్డది. తర్వాత ఒకే భార్య సీతాదేవిని మాత్రమే వివాహం చేసుకున్నాడు శ్రీరాముడు. అంటే ఏకపత్ని మాత్రమే స్వీకరించినాడు. అది ధర్మం, లోకధర్మం. అదే చెప్పినాడు రామతత్వం అంటే అదే. అలాగే అనవసరంగా సీతాదేవిని, తన భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించడము, పరస్త్రీ వ్యామోహం రావణుడికి ఉండడం వల్ల ఆ అహంకారం తొలగించి సంహారం చేయడం జరిగింది. అలాగే అంటే రాక్షసత్వం ఉంటే కూడా, వేరే స్త్రీల మీద వ్యామోహం ఉంటే కూడా ప్రాణహాని కలుగుతుంది అని మనకు తద్వారా తెలుస్తుంది. అలాగే భక్తికి మెచ్చి అనేకమైనటువంటి విష్ణుస్మరణ రామస్మరణ చేస్తున్నటువంటి శబరి, ఆమె భక్తికి మెచ్చి కూడా తాను ఆమెకు మోక్షాన్నిచ్చాడు. ఆమె పళ్ళు తీసుకొచ్చి నివేదన చేస్తుంటే రాముడికి ఇచ్చింది. ఆ పళ్ళు తీసుకొని రాముడు నీవు తిను ఇవి అని చెప్పి కాస్త అతను తీసుకునేసరికి అందులో నుంచి కొంచెం ఫలం తీసుకుంది అని అంటారు. కానీ అక్కడ ఆమె దానికేదో దుమ్మంటింది అది ఇది అని చెప్పేసి ఆ పండును తుడిసి రాముడికి ఇచ్చినా కానీ తీసుకున్నది. అట్లా ఆ ప్రసాదం పూజించిన తర్వాత కూడా ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. కేవలం భక్తికి మాత్రమే రాముడు అక్కడ ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. అంటే భక్తి ధర్మం. ఎవరు కష్టాలలో ఉంటే వారికి సహాయం చేయడమే ధర్మం. ఈ యొక్క వృత్తాంతాన్ని తాను రాముడు ఉపోసన పట్టి అలా చేశాడు. అలాగే వాలి సుగ్రీవులైనటువంటి అన్నదమ్ములలో దుర్మార్గుడైనటువంటి వాలిని సంహరించి సుగ్రీవుని మైత్రి కోరి అటు ఆంజనేయ స్వామి వారిని కూడా, హనుమంతుడిని కూడా, అంటే హనుమంతుడు అంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడిని కూడా తాను మిత్రుడిగా చేసుకొని, మహారామ భక్తుడైనప్పటికీ కూడా మిత్రత్వము తీసుకొని హనుమంతుడిని కూడా ఆలింగనం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీతా అన్వేషణలో రావణ సంహారంకు ఆంజనేయ స్వామి కీలకం. ఆ విధంగా వారి యొక్క మిత్రత్వం అనేది కూడా ఎలా ఉండాలి అనేటువంటిది ఇందులో తెలుస్తుంది. ఒక భార్యకు భర్త ఎలా ఉండాలి అనేది సీతారాములను చూసి తెలుసుకోవచ్చు. అలాగే లక్ష్మణుడు అయినటువంటి సోదరుడు భరతుడు, అంటే వాళ్లతో పాటు కూడా ఎలా ఉండాలి, అన్నాతమ్ముళ్ళ మధ్యలో ఎలా ఉండాలి, తండ్రి కొడుకుల మధ్యలో ఎలా ఉండాలి, తండ్రి మాటను జవదాటకుండా ఉండేటువంటి, అంటే తండ్రి మాటకు ఎలా ఉండాలి అనేటువంటి, అంటే తండ్రి కొడుకుల మధ్య ఎలా ఉండాలి, ఇటు తల్లి కొడుకుల మధ్య ఎలా ఉండాలి, మిత్రుల మధ్య ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను తీసుకున్నప్పుడు ఇవన్నీ మనకు దోహదపడతాయి. అంటే కేవలం ధర్మం కొరకు మాత్రమే అవతరించినటువంటి దానికి రాముడు ఆ కాలంలో ఈ ధర్మస్థాపన చేయకపోతే ఈ కలియుగం వరకు ఇంత దూరం వచ్చేది కాకపోవచ్చు. ఇది యుగాలు 4 యుగాలు నడవాలి కాబట్టి బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారం అలాగే ఆ రాముడి యొక్క అవతారం చెంది ఇప్పటికీ కూడా, అంటే రామ అనేటువంటి శబ్దం త్రేతాయుగంలో భగవంతుడు వరమిచ్చినటువంటిది, యుగాలలో కూడా రామస్మరణ నడుస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో దశావతారాలలో రామావతారం కూడా ఒకటి. అందుకే జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు కూడా రాముడి యొక్క అడుగుజాడలలో నడుస్తూ ధర్మం అంటే ఏంటో తెలుసుకొని ఆయన సూచనలను పాటించడమే నిజమైనటువంటి భక్తి. అలాంటి రామచంద్ర స్వామి బోధించినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టాలి. నిజానికి భగవంతుడికి కావాల్సింది కూడా అదే. ఏమిటి కావాలి భగవంతుడికి? డబ్బులు, ఐశ్వర్యము, బంగారం, నగలు, వస్త్రాలు, భూములు, జాగలు ఇవి కావు. కేవలం భక్తి, ధర్మం మాత్రమే అవసరం. ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మనకు సుస్పష్టంగా రామాయణం ద్వారా తెలుస్తున్నది.
జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండరి రాధాకృష్ణమూర్తి, భక్తి సాధనం.